పాలమూరు ఎంపీ స్థానానికి బీజేపీలో ఫుల్ డిమాండ్ ఉంది. పార్టీ సీనియర్ నేతలు పాలమూరు లోక్సభ స్థానం టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు అధిష్టానం మీద లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. అనుచరులతో తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ మహబూబ్ నగర్ లోక్సభ టికెట్ ఆశావాహులు ఎవరు? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి బీజేపీలోని ముగ్గురు కీలక నేతలు టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం తమకు కూడా అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ కోశాధికారి శాంతి కుమార్లతో పాటు తల్లోజు ఆచారి, దిలీపాచారి ఈసారి పాలమూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వీరంతా ఎవరికి వారు అనుకూలమైన ఈక్వేషన్స్ చెబుతూ టికెట్ తమకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ 2019లో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేశారు. 3,33,000 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీలో చేరడం, పార్టీ మారిన విషయం ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఓటమి చెందారని, లేదంటే డీకే అరుణ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండేవంటున్నారు ఆమె అనుచరులు. ఇప్పుడు డీకే అరుణకు ఉన్న వ్యక్తిగత చరిష్మాతో పాటు మోదీ మానియా, రామజన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ కలిసి వస్తాయని, అందుకే మహబూబ్ నగర్ టికెట్ అరుణకు ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారాలు చేస్తున్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండడంతో అధిష్టానం సైతం డీకే అరుణకే టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందని చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. మహబూబ్ నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మరో నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. గత పార్లమెంటు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీలోకి వచ్చిన ఆయన అప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో పోటీ చేయకుండా ఉండిపోయారు. ఇదే మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి 1999లో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు జితేందర్ రెడ్డి. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2 పర్యాయాలు పాలమూరు నుంచి గెలిచిన వ్యక్తిగా జితేందర్ రెడ్డికి ఈసారి టికెట్ ఇస్తే గెలవడం ఖాయమంటున్నారు ఆయన అనుచరులు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి జితేందర్ రెడ్డిని బరిలో దించాలని అధిష్టానం భావించినప్పటికీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పుడు మాత్రం తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు జితేందర్ రెడ్డి. తెలంగాణ బీజేపీ అంతర్గత వ్యవహారాలు చక్కబెట్టే వారిలో కీలకమైన వ్యక్తిగా ఉన్న శాంతి కుమార్ ఈసారి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం ఆశిస్తున్నారు. డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్న సమయంలో వారి వద్ద ట్రెజరర్గా రాష్ట్ర పార్టీ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. 2018లో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఆదేశాలతో పార్టీ ఆర్థిక వ్యవహారాలను చూసుకున్నారు. 2019లో లోక్సభ టికెట్ ఆశించినప్పటికీ డీకే అరుణ పార్టీలో చేరడంతో తన టికెట్ను త్యాగం చేశాను అని చెప్పుకుంటారాయన. ఇప్పుడు మరోసారి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం టికెట్ ఆశిస్తున్నారు. తనకు కీలకమైన ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో నమ్మకంగా వ్యవహరిస్తూ ఉండడంతో జాతీయ పార్టీ వద్ద శాంతి కుమార్ పై మంచి పేరుందని, ఇప్పుడు మరోసారి సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అండదండలతో టికెట్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్వకుర్తి నుంచి 5 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తల్లోజు ఆచారి సైతం ఈసారి మహబూబ్ నగర్ టికెట్ ఆశిస్తున్నారు. కల్వకుర్తి నుంచి పోటీ చేసి వరుసగా ఓడిపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనకు సానుభూతి ఉందని, అది కలిసి వస్తుంది అంటున్నారు. గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన ఆయనకు జాతీయ నాయకత్వం వద్ద మంచి పట్టు ఉండడంతో తనకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న మరో నేత దిలీపాచారి. పొత్తుల్లో భాగంగా జనసేన కోసం టికెట్ను త్యాగం చేసిన తనకు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు సమాచారం.
మరి ఫుల్ డిమాండ్ ఉన్న మహబూబ్ నగర్ లోక్సభ స్థానం టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.